హే ఫ్రెండ్స్, షెల్యూడ్ అన్నారు, అటకెక్కింది అన్నారు, అయిపోయింది అన్నారు, ఆగిపోయింది అన్నారు, ఎన్ని మాటలు అన్నారు. వాటన్నిటికి కూడా ఈరోజు దేవరా నుండి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. సో మ్యాటర్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఇవాళకి దేవరా సినిమా రిలీజ్ అయ్యి 1 year అవుతుంది. 1 year ఆఫ్ దేవరా సెలబ్రేషన్స్ అయితే జరుగుతుంది. సో ఈ సెలబ్రేషన్స్ని పురస్కరించుకొని దేవరా 2 సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ కూడా ఇచ్చారు. ఆ అప్డేట్ ఏంది, మరి దేవరా 2 వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ దేవరా యొక్క స్పెషాలిటీ ఏంటి అని చెప్పి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. మళ్ళీ స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఉంది. ఎందుకు ఉంది అని అంటే మీకు అర్థం కాలేదో చెప్తానండి. ఈ రోజుకి దేవరా సినిమా రిలీజ్ అయ్యి 1 year అవుతుంది. ఇందులో ఏమంత గొప్ప ఉంది అనేటటువంటి ఒక పాయింట్ మాట్లాడదాం. అండ్ ఈ సినిమా సాధించినటువంటి విజయాలు ఏంటి అనేటటువంటిది ఇంకా క్లారిటీగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒక సినిమా ఇప్పుడు 2 పార్ట్లు తెద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన స్కంద 2 మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎక్స్పెక్ట్ చేస్తే అది మన అమాయకత్వం. రాదు. ఎందుకు రాదు? స్కంద అనేటటువంటిది సంకనాగిపోయింది. సినిమాకి 100 కోట్లు పెట్టి తీస్తే ఆ బ్రేక్ ఈవెన్ దగ్గరకు కూడా వెళ్ళలేకపోయింది. స్కంద 2 మీరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఇంకా చాలా ఉన్నాయి. మన్మధుడు 3 మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? కిక్ 3 మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎందుకే ఎక్స్పెక్ట్ చేయరు అని అంటే ఫస్ట్దే ఏమి లేదు, ఇక సెకండ్ది ఎందుకురా అని చెప్పి ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఈ విధంగా కొన్ని సినిమాలు ఉంటాయి. సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత లైక్ డంకియో మనం ఒకడు తీసిండు మన విశ్వక్సేను, దాస్ కదమ్కి, దాని పార్ట్ 2 మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎక్స్పెక్ట్ చేయం. ఎందుకు చేయమంటే అవన్నీ కూడా సంకనాగిపోయాయి అనేటటువంటిది క్లారిటీగా చెప్పుకోవాల్సినటువంటి సినిమాలు. బ్రహ్మాస్త్ర 2 ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎక్స్పెక్ట్ చేయరు. ఇక ఎగ్జాంపుల్ ఏంటంటే అది. సో దేవరా 2 మీరు ఎక్స్పెక్ట్ చేస్తారంటే చాలామంది ఏమంటారంటే ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది, ఇక దేవరా 2 రాదు, ఆల్రెడీ షెల్యూడ్ అయింది, ఆల్రెడీ అటకెక్కింది అని చెప్పి చాలా రోజులుగా మీమ్స్ మనం దాని గురించి వీడియో కూడా చేసేసుకున్నాం అనమాట. ఈరోజు చూసుకున్నట్లయితే దేవరా 2 నుండి కూడా గట్టి అప్డేట్ అయితే ఇచ్చారు. చూడండి, ఎన్టీఆర్ అన్న కూర్చుండు. ఈ రకమైనటువంటి ఫోజ్ అయితే దేవరా సినిమాలో ఏడలేదు. ఇది 2కు సంబంధించింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. దేవరా 2 గ్రేట్ ఫర్ అంటే గేర్ ఫర్ దేవరా 2. గేర్ అయితే వేశాం దేవరా కోసం అనేటటువంటిది చెప్పారు. ఇగో 1 year ఆఫ్ దేవర తాండవం అనేటటువంటిది కూడా పెట్టారు. సో దేవరుడు తాండవం చేసి ఇవాళకి 1 year అవుతుంది. అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఏదో శివలింగం షేప్లో ఉందన్నమాట. శివలింగం షేప్లో మన ఎన్టీఆర్ అన్నైతే కూర్చుండు. సో మన శివుడికి ఇంకో పేరే దేవర అనేటటువంటిది కూడా మనకైతే చెప్పటం. ఇదంతా కూడా యూనిక్ స్టోరీ. సో ఇది ఏదైతే ఉందో మన ఎన్టీఆర్ కాదు, పెద్ద ఎన్టీఆర్ కాదు, చిన్న ఎన్టీఆర్, వర అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. దేవర వేరు, వర వేరు గారు. ఈ విధంగా తన కొడుకు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. తన కొడుకే తన గెటప్ వేసుకొని ఈ విధంగా వచ్చి కూర్చుండు అనేటటువంటిది ఇంకా మనకైతే క్లియర్గా క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం అనమాట. సో ఈ సినిమాలో ఏముంది స్పెషాలిటీ అంటే ఫస్ట్ ఏంటంటే రాజమౌళి గారు మిత్ని తీసేయటం. రాజమౌళి గారు మిత్తుని తీసేయటం ఏ హీరో వల్ల కాల, అది హీరో కూడా దొరికిపోయిండు. ఒక్కసారి రాజమౌళితో వర్క్ చేసిందంటే 5-6 ఫ్లాప్లు అయితే, లేదా నెక్స్ట్ సినిమా అట్ట ఫ్లాప్ అయితే, లేదా హీరో కెరియర్సే కొలాప్స్ అయితే అనేటటువంటిది మన కళ్ళతో మనం చూసాం. చాలామంది హీరోలు ఉన్నారంట, లేస్తే లేస్తారు, లేదంటే పడుకుంటే పడుకుంటారు, కానీ పడుకున్న వాళ్ళే ఎక్కువ. ఉదాహరణకి సునీల్ గారు మర్యాద రామన్ అనేటటువంటి సినిమా తీపోతే ఇప్పటికి కూడా బ్రహ్మానందం గారికి ఏ రేంజ్లో మంచి ఇది ఉందో ఆయనకు కూడా మంచి అది ఉండేది. ఎప్పుడైతే మర్యాద రామన్న తీసిండో, ఆ తర్వాత పోలరంగడు తీసిండో, ఆ తర్వాత ఇండస్ట్రీలోనే ఇప్పుడు సినిమాలు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ కమీడియన్గా ఉండి చేతిలో 10-15 సినిమాలు నటించి ఆయన ఎప్పుడైతే హీరోగా చేసిండో ఇయర్కి 2-3 సినిమాలు, ఇయర్కి ఒకటి, 3 years ఒకటి, 2 years ఒకటి అలా తీసేటటువంటి ఆయన మళ్ళీ సైడ్ యాక్టర్ అయిపోయిండు. మళ్ళీ కమీడియన్ లాగా వచ్చినా కానీ ఎవడు చూడలేం అనేటటువంటిది క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా సునీల్ గారైనా ఇంకా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నితిన్ సై అనేటటువంటి సినిమా తీసిండు, ఆ తర్వాత వరుసగా 16 ఫ్లాపులు చూసినట్టు నితిన్. ఈ విధంగా ప్రతి హీరో అయితే రాజమౌళి మిత్తు నుండి తప్పించుకోవటం అనేటటువంటిది అసాధ్యం. కానీ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ అన్న అయితే రాజమౌళి గారి మిత్తు నుండి తప్పించుకొని దాని తునాతొలకలతో ఏర్లుతో సహా పెగలించి అవతల పడేసినటువంటి హీరో ఖచ్చితంగా ఎన్టీఆర్. ఇప్పుడు ఒక బ్యాచ్ వస్తుంది, సినిమా హిట్ కాదు బ్రో, సినిమా ఫ్లాప్ బ్రో, ఎవడన్నాడు బ్రో నీతో అని చెప్పి మీకు అనిపించచ్చు అనమాట. బుద్ధున్నోడు ఎవడు కూడా ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఇంకో సినిమా నేను భయ్యా. బుద్ధున్నోడు ఎవడైనా సరే సినిమా ఫ్లాప్ అయిందంటే మనకు అది అర్థమైపోద్ది. ఈ సినిమా ఫ్లాప్ అని అన్నారంటే మీరు ఖచ్చితంగా ఎన్టీఆర్ హేటరే అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. సో ఈ సినిమా అయితే 100కి 100% కాదు, 200% ఫ్లాప్ కాదు, పెట్టినటువంటి పెట్టుబడి మొత్తాన్ని కూడా రికవరీ చేసింది, మంచిగా ఇదైపోయింది అనేటటువంటిది క్లారిటీగా చెప్పుకోవచ్చు. సో ఫైనల్ క్వశ్చన్ ఈజ్, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది, ఎప్పుడు వస్తుంది? మరి దేవరా 2 అంటున్నావు కదా, వాళ్ళే అనౌన్స్ చేశారు అంటున్నావు కదా, వాళ్ళు అనౌన్స్ చేశారు, ఇది మీరు చూడొచ్చు అప్డేట్. మరి ఎప్పుడు వస్తుంది బ్రో అంటే అదైతే ఖచ్చితంగా కొద్దిగా టైం పట్టిద్ది. దాంట్లో అయితే మనం ఇక ఆలోచన అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే టైం పట్టిద్దని. లైక్ ఇప్పుడు ఎన్టీఆర్ అన్న చాలా బిజీగా ఉండు, నీల్ ఎన్టీఆర్ నడుస్తుంది. ఆ షూటింగ్ అయితే శరవేగంగా జరిపించేటటువంటి ప్రయత్నం స్పీడ్గా జరుగుతుంది అనమాట. హరియప్ అయ్యారు, మూవీ టీం అంతా కూడా చాలా కష్టపడుతుంది. ఆల్రెడీ మన కాంతారా మూవీలో ఉన్నటువంటి హీరోయిన్ రుక్మిణి అనుకుంటా తన పేరు, తను కూడా ఆ సినిమాలో నడుస్తుంది, ఎన్టీఆర్ నీల్ సినిమాలో. తనకి సంబంధించినటువంటి సీన్లు కూడా త్వరగా కంప్లీట్ చేస్తున్నారు.
ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లోనే ఏదైనా చిన్న అప్డేట్ అయితే మనమైతే ఎన్టీఆర్ నీల్ మూవీ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో దీనివల్ల ఇది లేట్ అయింది. ఇంక దీని తర్వాత ఏ సినిమాల్లో లైక్ వేరే వేరే హీరోతో సినిమాలో డైరెక్టర్ మన త్రివిక్రమ్ గారితో సినిమా ఉంది, మన సుబ్రహ్మణ్య స్వామితో సినిమా ఉంది అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా ఇన్ని రోజులు. కానీ అవన్నీ కూడా ఇప్పుడు జరిగేలాగైతే కానట్ల కారణాలు చాలా ఉన్నాయన్నమాట. నాగవంశి గారు కొద్దిగా లాసెస్లో నడుస్తుండు కింగ్డమ్ సినిమా, అండ్ వార్ 2ను కూడా తెలుగులో అయితే డిస్ట్రిబ్యూట్ చేసిండు. 80 కోట్లు అయితే రాలేదంట, దానివల్ల కొద్దిగా డల్లులో ఉండు. దానివల్ల ఇంకా ఆయన కొత్త ప్రాజెక్టులు ఇందులో కూడా వేలు పెట్టట్లేదు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. సో ఇందుకే ఉన్న పలంగా ఇప్పుడు ఈ దేవరా 2 గురించి అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదే ఎన్టీఆర్ అండ్ అప్కమింగ్ మూవీస్ వేరే ఉంటాయి, వేరే బ్యానర్లో ఉంటాయి. లైక్ నాగవంశి త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో ఒకటి ఉంది, సుకుమార్ గారితో ఒకటి ఉంది, వేరే వేరే డైరెక్టర్స్తో ఒకటి ఉంది అనేటటువంటిది మనం ఇన్ని రోజులు విన్నాం. నిజంగానే అవి ఉంటే ఇప్పుడైతే ఈ దేవరా 2 గురించి అప్డేట్ వచ్చేది కానే కాదు. దేవరా 2 గురించి అప్డేట్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా దేవరా 2 అనేటటువంటిది జరిగిద్ది. ఇది ఎన్టీఆర్ నీల్ సినిమా తర్వాత జరిగింది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. RRR తర్వాత లాంఛర్ నాన్న ఒకటే సినిమా తీసిండు, లైక్ ఆచార్య వచ్చింది లేండి, ఇంకా అది లైక్ మన ఎన్టీఆర్ది అంతేలే. ఎన్టీఆర్ 2 సినిమాలు వచ్చినాయి, మన రామ్ చరణ్ గారి కూడా 2 సినిమాలు అయితే వచ్చినాయి. సో ఇక 3వ సినిమా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. సో ఈ మిత్తును పోగొట్టి గట్టిగా హిట్ కొట్టగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేటటువంటి ఎన్టీఆర్ నీల్ సినిమా మీద కూడా చాలామందికి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఉదాహరణకి నీల్ గారు చూసుకున్నట్లయితే చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నట్టు ఈ సినిమాని, లైక్ ఒక యూనివర్స్ని క్రియేట్ చేసి ఆల్రెడీ ఎన్టీఆర్ అన్న వర్కౌట్ వీడియో మనం చూడొచ్చు. కటింగ్ బాడీతో ఒక రేంజ్లో అయితే వర్కౌట్ చేస్తుంటూ, సో అదంతా కూడా మన ఎన్టీఆర్ నీల్ కోసమే, ఈ సినిమా కోసమే అనేటటువంటిది అయితే మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఒక బ్రూస్లీ లాంటి వ్యక్తి సినిమా, లైక్ ఒక మార్షల్ ఆర్ట్స్లో తోపైనటువంటి వ్యక్తి, ఒక మార్షల్ ఆర్ట్స్లో తోపైనటువంటి వ్యక్తి ఒక గ్యాంగ్స్టర్గా మారితే ఎలా ఉంటుంది, ఒక గ్యాంగ్ లీడర్లా మారితే ఎలా ఉంటుంది, ఒక ప్రాంతాన్ని వణికించేటటువంటి తోపు విలనిజాన్ని హీరోయిజాన్ని చూపిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ప్రక్రియలో అయితే ఈ సినిమాని తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్టీఆర్ నీల్ సినిమా రిలీజ్ అయ్యాక చాలా రికార్డులు పోతాయి. ఇప్పటిదాకా మీరు ఎన్టీఆర్ నిన్నైనా ట్రోల్ చేసుకోవచ్చు, ఎన్ని ట్రోల్ చేసుకుంటారు. ఈ సినిమా రిలీజ్ అయిన దాకే ట్రోల్ చేసుకోండి. వన్స్ ఈ ఎన్టీఆర్ నీల్ సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా ఆయన ట్రోల్ చేసుకోవడానికి మీకేం మిగలదనమాట. ఎంత కష్టపడుతుందంటే అంత కష్టపడుతుండో, ఎంతలా డెడికేషన్ పెడుతున్నాడు అంతలా డెడికేషన్ పెడుతుండో. RRR అప్పుడు ఎంత కష్టపడ్డాడో దానికి 10 times ఈ సినిమా కోసం కష్టపడుతుండో అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ మన మేకింగ్ వీడియోస్ మా ఫ్రెండ్స్ చూశారు, లైక్ హైదరాబాదు రామజీ ఫిల్మ్ సిటీలో వేరే వేరే చోట్ల కొన్ని మేకింగ్ క్లిప్స్ అయితే జరిగాయి. అక్కడ మా ఫ్రెండ్స్ అయితే చూసారంట, వాళ్ళు సోత్తంటేనే గూజ్బంప్స్ వస్తానేరా మాకన్నారు. సోత్తంటే ఏది మేకింగ్ వీడియోస్ వస్తుంటే గూజ్బంప్స్ వస్తానేరా అన్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక దానికి తగ్గట్టు ఎన్టీఆర్ యాక్టింగ్, నీల్ మామ ఎడిటింగ్, ఆ రవి బుష్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడితే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏ మధ్యలో లేదు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. దేవరా 2 అయితే 100% ఉంది, అది తెలియజేయడానికి మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ విధంగా కొత్త గెటప్ ఎలా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే మాత్రం జై హై.